నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్న తన 35 గుంటల భూమి పట్టా కొరకు కడెం తహసీల్దార్ను సంప్రదించగా 15,000 రూపాయలు లంచం ఇవ్వాలని ఎంఆర్ఓ రాజేశ్వరి డిమాండ్ చేశారు. దీంతో బాధిత రాజన్న తమ వద్ద 9,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని తహసీల్దార్తో బేరాలు ఆడి 9,000 రూపాయలకు బేరం కుదుర్చుకొని ఈ రోజు పట్టా ఉండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారుల సలహాల సూచనలతో సంబంధిత డబ్బులు ఎక్కడ ఇవ్వాలని తహసీల్దార్ రాజేశ్వరిని బాధితుడు అడగ్గా డిప్యూటీ ఎంఆర్ఓ చిన్నయ్యకు ఇవ్వమని సూచించడం సంబంధిత డబ్బులు డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్యకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. అవినీతికి ఎవరు పాల్పడినా ఏసీబీని ఆశ్రయించాలని వారు సూచించారు. ఇది ఫస్ట్ కేసు, సెకండ్ కేసు ఒకటి అక్కడ బెల్లంపల్లి అయింది. ఇప్పుడే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి శ్రీమతి ఎం రాజేశ్వరి తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గారు కడెం మండలం నిర్మల్ జిల్లా గారు బాధితుడు కొత్త మద్దిపడగ గ్రామస్తుడు లసెట్టి రాజన్న వద్ద నుండి 9,000 రూపాయలు డిప్యూటీ తహసీల్దార్ ఎం చిన్నయ్య గారి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినారు. తహసీల్దార్ గారిని బాధితుడు తన పెదనాన్న లసెట్టి పెదభూమరాజం పేరిట ఉన్న సర్వే నెంబర్ 376 5 గుంటల భూమి, సర్వే నెంబర్ 373/2/2లో 24 గుంటల భూమి తన పేరిట మరియు సర్వే నెంబర్ 376/2లో 6 గుంటల భూమిని తన తమ్ముడు లసెట్టి సురేష్ పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీడ్ చేయడానికి గాను వారం క్రితం తహసీల్దార్ గారిని కలిసి తన పని గురించి అడిగితే తహసీల్దార్ గారు ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీడ్ చేయాలంటే 15,000 రూపాయలు డిమాండ్ చేసినారు. లంచం ఇచ్చుకోలేదని చెప్పి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీని ఆశ్రయించి నిన్న మళ్ళీ తహసీల్దార్ గారిని కలిసి బతిమలాడుకుగా 9,000 రూపాయలకు లంచం డబ్బులు తగ్గించి తహసీల్దార్ గారు ఈరోజు తీసుకొస్తే ఈ పని చేస్తా అని చెప్తే ఈరోజు 9,000 రూపాయలు తహసీల్దార్ గారు చిన్నయ్య డిప్యూటీ తహసీల్దార్ గారి ద్వారా తీసుకుంటూ పట్టుబడినారు. వీరిద్దరిని కూడా కోర్టులో స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అవినీతిని అదుపు చేసే క్రమంలో అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ గారి నెంబర్ 9154388963కి ఫిర్యాదు చేసి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను.